వంజరం చేప ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ చేప నేను కేజీ 1000 రూపాయలు పెట్టి తీసుకున్నాను. అంత స్పెషల్ ఏముందమ్మా అనుకుంటున్నారా? ముళ్ళు ఉండదు, చక్కగా మధ్యలో ముక్కలు బాగుంటాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వంజరం అయితే ఎప్పుడు ఫ్రై తింటాను, ఇగురైతే నాకు అంతగా ఇష్టం ఉండదు. ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ ఈరోజు నాకు చాలా పని ఉంది, అన్ని వంటలు పెట్టుకోకుండా ఒకటే సింపుల్గా పెట్టుకుందాం అని చెప్పేసి వంజరం ముక్కలను అయితే ఇగురు పెడుతున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. నిజానికైతే నాన్ వెజ్ వండేటప్పుడు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. చూడండి, ఒక 5 to 10 minutes లోపు ఉల్లిపాయలు ఇలాగా నీరంతా బయటకు వచ్చి చక్కగా వేగిపోయి ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో ముక్కలు వేసుకుంటున్నాను. ఇన్ని ఉల్లిపాయలు వేసావు ఏమైనా బాగుంటుందా అనుకుంటున్నారేమో. గ్రేవీ రావాలంటే మరి ఆ మాత్రం ఉల్లిపాయలు అయితే పడాలన్నమాట. దానికి సరిపడా కారంతో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మూత పెట్టేసరికి చూడండి, చక్కగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగిపోయి ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఇందులో ఒకసారి అలా పైనుంచి కిందకి కలుపుకొని మూత పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి ఉప్పు కారం రాసి పెట్టేసుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నేను మీడియంగా వేస్తాను అనమాట. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి అటు ఇటు కదిపేసామంటే ఇంకంతే, కూర నోట్లో పెట్టాల్సిన అవసరం లేదు, అలా సూప్లా తాగేయడమే. అలా కాకుండా క్లాత్ పట్టుకొని కొంచెం పైనుంచి కిందకి ఇలా కుదిపినట్టుగా చేయాలన్నమాట. ఇలా ఒకసారి అంటూ అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి పైకి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ దాంట్లో నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. అందాక మనం అలా వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లిపై ముద్ద వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపై మీ ఇష్టం అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకున్నా వేసుకోపోయినా ఫిష్ అనేది ఫ్రెష్గా ఉంది అని అంటే చేప ఇగురు అనేది ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. నాకు అలవాటు కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి చూసారాక న్యాచురల్గా వాటర్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. ఇంకొకసారి అలా పైకి కిందకి కదుపుకున్న తర్వాత నేను ఇందులోకి వాటర్ అనేది వేస్తున్నాను. ఇందులో 2 glasses వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నాను కాబట్టి 2 glasses వాటర్ అనేది వేసేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇది రీసెంట్గా నేను చేశాను చెప్పాను కదా, బిర్యానీ మసాలా పొడి. అది కేవలం బిర్యానీస్కే కాదు, నాన్ వెజ్ కర్రీస్కి ఇంకా పన్నీర్ కర్రీస్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని అదొక స్పూన్ వేసి బాగా తలతల మరిగేటప్పుడు ఇలా కొత్తిమీర వేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కనుక చేపల ఇగురైతే చాలా ఎమ్మీగా రెడీ అయిపోతుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది ఫిష్ కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకైతే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఒక చేప తీసి చూద్దామా ఎలా ఉందో. ఉడికిపోయిందంటారా? ఎస్, ఉడికిపోయింది. సో నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి.